కేటగిరీస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ ఇవ్వలేము. కాలువ పరంబోకులు ఉన్నాయి పట్టణాల్లో, ఏటి పరంబోకులు ఉన్నాయి, పెన్నా పరంబోకు ఉంది మనకే. ఇలాంటి కొన్ని భూములను మనం ఇవ్వడానికి వీలు కాదు. పూర్తిగా రెవెన్యూ ఆధారం అధికారంలో ఉండి వాళ్ళ దగ్గర ఉంటే ఆ కేటగిరీ ల్యాండ్ అయితే జిల్లా కార్యాలయానికి ఎంత ఇవ్వాలనేది కూడా ఉంది. ఆ భూమి కానీ సక్రమమైన రీతిలో ఉంటే ఆ భూమిని ఇవ్వడానికి దానికి వాల్యూ కట్టాలి. వాల్యూ కట్టడానికి జిల్లా కలెక్టర్ ఇక్కడ వాల్యూ వేస్తాడు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ప్రభుత్వ వాల్యూ ఎంత ఉంది, రిజిస్టర్డ్ వాల్యూ ఎంత ఉంది, ఇవన్నీ కేటగరైజ్ చేసి ఆయన సీసీఎల్ఏకి పంపితే సీసీఎల్ఏ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి వస్తే అక్కడ నుంచి ఆ వాల్యుయేషన్ ఆధారంగా క్యాబినెట్కి రావాలి. క్యాబినెట్ ఆమోదించాలి. ఆ వాల్యూని ఎక్కించడమా తగ్గించడమా, వీళ్ళు ఏమైనా కింద వాళ్ళు పొరపాటు చేశారా, ఏ పార్టీకైనా ఈవెన్ అధికార పార్టీకి కూడా అంత పకడ్బందీగా ఆదేశాలుంటే ఆ ఆదేశాలన్నింటినీ బేఖాతరు చేసి ఎక్కడ పడితే అక్కడ మా పార్టీ కార్యాలయాలు మా ఇష్టం, మా సొంతం అనే రకంగా ప్రభుత్వ స్థలాల్లో ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా, బిల్డింగ్ ప్లాన్స్కి అప్రూవల్ లేకుండా, కనీసం మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఆ ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా ఏ విధంగా అంత ప్యాలెస్లు కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మేనియా ఉంది. ఎక్కడ తనున్నా గంట సేపు ఉన్నా సరే అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం అనేది ఆయన ప్రవృత్తి. ఇది బహుశా జనాభాలో ఇవాళ 6 కోట్ల చిల్లర మంది మన రాష్ట్రంలో ఉంటే అందరికీ ఉంటుంది అనుకోండి. ఇటువంటి మానసిక ప్రవృత్తి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది, ఇంకెవరికి లేదు. ప్యాలెస్లు ఎందుకు కట్టుకుంటారండి? ఒకవేళ సుమారైన ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాం, మాగుంట లేఅవుట్కి పోతే ఇది ఇది పెద్ద ఇల్లు అంటారు. ఇంకొక 4 ఏళ్ల తర్వాత దీనికన్నా ఇది ఒక పెద్ద ఇల్లు అయ్యా అక్కడికి వదిలేసి అలహంకా దగ్గర ఒక ప్యాలెస్ 27 ఎకరాలు, నిన్న మీరే రాశారు, 27 ఎకరాల్లో ప్యాలెస్, లోటస్ పాండ్లో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ప్రభుత్వ రంగంలో కట్టేటువంటి ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్లో భవనాలను కూర్చి కూడా సముద్రం ఎదురుకుండా నిద్రలేస్తే నాకు సముద్రం కనపడాలని అక్కడ కూడా ప్యాలెస్. ఆ ప్యాలెస్ దేనికో తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆయన ఎందుకు పెట్టాడో తెలియదు. 500 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టాడో తెలియదు. 28 తన సొంత ప్యాలెస్లు నిర్మాణం చేసుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో. అంటే ఎవరు నీకు పర్మిషన్? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వైనా ఇచ్చుకున్నావా పర్మిషన్? నీ ప్యాలెస్లకి నువ్వు ఇచ్చావా పర్మిషన్? చెప్పు. ఎవరు నీ మంత్రులు ఇవ్వాలా? అధికారులను పక్కన పెట్టి 28 ప్యాలెస్లు నావి, నేను ముఖ్యమంత్రిగా ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చానని చెప్పు, చెప్పగలవా? ఆ స్థలాలు నీవే అని చెప్పి సర్టిఫికేట్ ఉందా? ఏమీ లేదు. నువ్వు ఇలా డబ్బు ఉందనేటువంటి అహం, ప్రజాధనాన్ని దోచుకున్నామనేటువంటి ఒక అహంకారపూరిత ధోరణితో తను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక ప్యాలెస్ ఉండాలని 24 జిల్లాల్లో 28 ప్యాలెస్లు కడతావు. 28 ప్యాలెస్లు పార్టీ కార్యాలయాలు అంటారా? ఏమా మీరు చెప్పండి. నేను మీడియా సోదరులను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీకి ఎన్ని కార్యాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఎన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని జిల్లా కార్యాలయాలు ఉన్నాయి చెప్పండి. నెల్లూరు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, జాతీయ పార్టీ, అనేక దశాబ్దాలు కేంద్రంలో, రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, సొంత స్థలం అది. గతంలో ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బు కట్టి తీసుకున్న స్థలం. ఆ స్థలం ఇవాళ తెలుగుదేశం పార్టీ సొంత స్థలం, సొంత నిధులతో కట్టుకొని
ప్లాన్ అప్రూవల్ చేసుకుని కట్టిన పార్టీ ప్లాన్ ఇవాళ ఎక్కడ పట్టినా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు చేసామే తప్ప ప్యాలెస్లు ఇప్పుడు మాకంతా ప్యాలెస్లో ఉండే అవసరం లేదు, మాకు అవకాశం కూడా లేదు, మేము ఆలోచన కూడా చేయలేము. చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసులో చాలా కాలం ఆయన రాత్రులు అక్కడే కొడుతున్నారు. తర్వాత ఎక్కడైనా బాడుకి కళ్యాణ మండపాలు తీసుకొని భద్రత కోసం ఒక దగ్గర ఆ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేశారు. అంతే తప్ప ప్యాలెస్లో ఉండే ఆలోచన ఆయనకి లేదు. ఇవాళకి కృష్ణా గట్టు మీద ఉన్నటువంటి చిన్న ఇంట్లో ఉంటున్నారు. అది కూడా మీరు తప్పు పెట్టారు. అధికారంలో ఉన్న రోజు వేధించుకు తిన్నారు. ఇవాళ 28 ప్యాలెస్లు కడుతున్నావా నువ్వు రాష్ట్రంలో? ఎవరికి? నీకేనా? నీ వారసులు ఎవరైనా? ఉండేది 2 బిడ్డలు నాకు తెలిసి. పాపం వాళ్ళిద్దరూ లండన్లో ఉన్నారు, ఇక్కడ లేరు. వారికి ఏమైనా భవిష్యత్తులో బిడ్డలతో పుడితే వాళ్ళకు కూడా తల ఒక ప్యాలెస్ రాయడానికా? ఎందుకు ఈ ప్యాలెస్? ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరే చెప్పాలి సీనియర్లు అందరూ. నెల్లూరులో కట్టేటువంటి ప్యాలెస్ ఎక్కడ కడుతున్నారండి? నెల్లూరు పట్టణం నగరం ఎక్కడుంది? జిల్లా కేంద్రం ఎక్కడుంది? నెల్లూరులో పెట్టే కార్యాలయం ప్యాలెస్ ఎక్కడుంది? జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరపురం దాకా అంటే పెరుగుద్దా? అంటే మామూలుగా పట్టణాలు ఊర్లు ఉత్తరం పెరుగుతాయి అంటారు. పాపం ఉత్తరం జిల్లా కేంద్రం కూడా పెరగద్దని ముందే భావించి మా అనిల్ కుమార్ యాదవ్ గారు ఆడ స్థలాన్ని చూసి ఆడ పాపం ఆయన ప్యాలెస్ ఆయన ప్రపోజ్ చేయడం, వీళ్ళు కట్టడం,